ఇది మిల్లర్లపై మిల్లులు స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రైస్ మిల్లర్లు బకాయిలు కట్టకపోతే మేము స్వాధీనం చేసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది కాకుండా 1100 కోట్ల పిఎఫ్ స్కామ్, ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు. ఇది హైదరాబాద్ బేస్డ్ స్టోరీ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ స్కామ్ అని ఇది ఒక విధంగా చెప్పాలంటే వెలుగు పత్రిక కొంచెం ప్రో గవర్నమెంట్ అనే చెప్పాలి మనం. కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు ఇక్కడే స్కామ్ అన్నారంటే ఇది ఏదో చాలా సీరియస్ ఇష్యూగానే చూడాలి. కానీ ఇది చాలా అంటే మంచి వార్త. ఇందిరమ్మ టవర్స్ కు నేడు శంకుస్థాపన జరగబోతోంది. మీరు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇందిరమ్మ టవర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎంతమందికి? స్కీమ్స్ గురించి మనం చూస్తూ వచ్చాము. అన్ని పేపర్లో కూడా ఈ ఇందిరమ్మ టవర్స్ గురించి హైలైట్ చేస్తూ వచ్చారు. పెద్ద పెద్ద యాడ్స్ కూడా వేసింది ప్రభుత్వం. మనం ఒకసారి చూస్తే గనక ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ హైదరాబాద్ లో 1,00,000 ఇళ్లు కట్టడం టార్గెట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ లో స్పెషాలిటీ నాకు అనిపించింది ఏంటంటే, టవర్స్ కట్టడం ఒక ఆస్పెక్ట్ అయితే, డెలివరీ సంవత్సరం టార్గెట్ పెట్టారు. సంవత్సరంలో కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీలు ఇవ్వాలనేది ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ చాలా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసింది ప్రజల్ని, కానీ ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇవ్వలేదు ఒకటి, రెండోది చెందాల్సిన వాళ్ళకి చెందలేదని, అలాగే దాని నాణ్యత ఏమిటి అని నేను స్వయంగా వెళ్ళి చూశాను. యాక్చువల్లీ కొన్ని డబుల్ బెడ్రూమ్ అంటే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాస్లో అవి సరిగ్గా ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఇవ్వలేదు, ఖాళీగా అలా పడున్నాయన్నమాట. కొన్ని ఏరియాస్లో అంటే వాళ్ళు లిఫ్ట్లు లేవు. ఎందుకంటే ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఏమీ లేనిది ఇచ్చారనే విషయం కంటే కూడా ఇందులో లిఫ్ట్ లేదు, నేను వృద్ధురాలు అయిపోయాను, నేను పైకి ఎక్కలేకపోతున్నానమ్మా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఎక్కువ కంపారిజన్ ఏం జరిగిందంటే, ఇప్పుడు రాజీవ్ స్వగృహ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు ఒక 60 గజాల స్థలంలో కట్టినటువంటి ఇల్లు. అవును, మాక్సిమం గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 5 అంతస్తుల వరకు కట్టినాయి, కొన్ని చోట్ల 6-7 అంతస్తులు కూడా కట్టారు. లిఫ్ట్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు, ఎందుకంటే చాలా మంది మోసుకెళ్ళాలి వస్తువులు అవి. అవును, ఏజ్డ్ పీపుల్ కి ఏం చేయాలన్నా ఇబ్బంది. అదొక విమర్శ. ఇంకోటి వాళ్ళ మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారనేది పెద్ద విమర్శ. ఇప్పుడు ఇందులో ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి సేమ్ ప్లాన్ అదే, కానీ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మేము ఎమ్యూనిటీస్ ఇస్తా ఉంటాం. ఇంకా ఎమ్యూనిటీస్ లిస్ట్ రిలీజ్ చేయాలి. 16 కాన్స్టిట్యున్సీస్ ని సెలెక్ట్ చేశారు. ఒకేసారి ఒక 8,000 ఇళ్ళు కడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కన్స్ట్రక్షన్ టైం లైన్ కూడా సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేది టార్గెట్. నిజంగా అది చేస్తే కనుక ఎలక్షన్స్ కి ఇది చాలా పెద్ద మంత్రం అవుతుంది. కానీ వాస్తవంగా మీరు చెప్పినట్టు అది విడుదల చేసి ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా సెట్ చేయాలి. రెండోది, డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడ అవకతవకలు జరగకుండా వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఇచ్చారనే మాట రాకుండా సవ్యంగా చేసి చూపిస్తే మాత్రం ఇది సక్సెస్ అవుతుంది. ఎస్. సో ఓవరాల్ గా ఏంటి మీ అభిప్రాయం? ఇవాళ వచ్చినటువంటి ఐ థింక్ నేషనల్ హెడ్లైన్స్ చూస్తే ఖచ్చితంగా జంతర్ మంతర్ 2 అండ్ సరే పార్లమెంట్ సమావేశాల మీద దృష్టి పెట్టట్లేదు, కానీ అదొకటి. జస్టిస్ వర్మ, టాటా చంద్రశేఖరన్ గుడ్ బై చెప్పడం, ఇవన్నీ గమనించవలసిన వార్తలు. ఇంకా రాష్ట్రాల స్థాయిలో చూస్తే మనకి అఫ్కోర్స్ తెలంగాణలో హైడ్రా అండ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అంటే ఆ స్కీమ్లు తీసేయాలి. ఇటువైపు ఏమో హైడ్రా అసలు ఎలా అంటే కోర్టుల ఉల్లంఘన చేస్తోందా అని చర్చ మళ్ళీ తెరపైకి రావడం, కోర్టులు సీరియస్ అవ్వడం. అది ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా అఫ్కోర్స్ ప్రభుత్వం ఈ రోజు నుంచి మొదలు పెడుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెడుతుంది. అది తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్. ఏపీలో అమరావతికి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ ఉన్నాయి, 2 కూడా ప్రధానమైనటువంటి ఓపెనింగ్స్. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది కర్నూలు జిల్లాలో. గ్రూప్ 1 డిఎస్సి డిషం ఉంది, ఆ డిషం నడుస్తుంది. అసెంబ్లీ సెషన్స్ కూడా రెడీ అవుతున్నారు. వీళ్ళు అస్త్రాలు శస్త్రాలు మొత్తం పదును పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అటు ఏపీలో. అది కనిపిస్తుంది రంజు గారు. సో మొత్తానికి ఇవి వార్తలు. సో మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్. అంతవరకు ఏం చేస్తారంటే చక్కగా న్యూస్ పేపర్ తిరిగేసి, అలాగే సుమన్ టీవీకి ట్యూన్ ఇన్ అవుతే మీకు ఈ వార్తలపై ఇంకా కూడా కొంచెం డీటెయిల్డ్ వర్షన్స్ మీరు మీకు రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు చూసుకోవచ్చు. తప్పకుండా స్టే ట్యూన్డ్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. కేశవ్, హ్యావ్ అ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.